హాయ్, వెల్కమ్ టు రియాలిటీ బైట్స్ హైదరాబాద్. ఈరోజు మనం వచ్చేసి కోకాపేట్ లొకేషన్లో ఉన్నాము. కోకాపేట్ లొకేషన్లో ఏదైతే మనకు అల్లు సినిమాస్ ఉందో దాని బ్యాక్ సైడ్ వచ్చేసి 1450 స్క్వేర్ యార్డ్స్లో మనకు అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది రెడీ టు మూవ్ స్టేజ్కి వచ్చేసింది. ఇది సెల్లారు ప్లస్ స్టిల్ టు ప్లస్ G+5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రెడీ టు మూవ్ వచ్చేసింది. ఇందులో వచ్చేసి మనకు ఫ్లాట్ సైజెస్ ఓన్లీ 3 BHK 2045 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాము, అలాగే ఫ్లాట్ లోపల ఎలా ఉంది అనేది మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఇప్పుడు సెల్లర్ పార్కింగ్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సెల్లర్ పార్కింగ్ నుంచి మనం ఇప్పుడు స్టిల్ట్లో ఉన్నాం అనమాట. ఈ స్టిల్ట్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కమర్షియల్ కాంప్లెక్సెస్ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ లోపల ఎలా ఉంది అనేది మనం వెళ్ళి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు ఎలివేటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ప్రాజెక్ట్ చూడండి, చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే బ్యాక్ సైడ్ అల్లు సినిమాస్ ఇందాక నేను చెప్పాను కదా, అల్లు సినిమాస్ బ్యాక్ సైడ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా వదిలేరనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో మొత్తం ఇదే అనమాట ప్రాజెక్ట్ వచ్చేసి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఫ్లాట్ అయితే చూద్దాము. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎలివేటర్ నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు ఫ్లాట్ లెక్ అనేది ఎంటర్ అవుతున్నాము. ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇదే అండి ఫ్లాట్ వచ్చేసి. దీంట్లో 2045 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది మనం వచ్చేసి సిట్టింగ్ ఏరియా చూస్తున్నాము. సిట్టింగ్ ఏరియా ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది మనము ఓన్లీ హౌస్ పర్పసే కాకుండా ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లాట్స్ వచ్చేసి. ఎందుకంటే మన ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి కమర్షియల్ స్పేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఒకరు పర్చేజ్ చేసిన వాళ్ళు ఆఫీస్ పర్పస్కే ఇది యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫర్నిచర్ అన్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇది మొత్తం 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనం చూస్తున్నది ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉందండి స్పేషియస్గా. బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. వెంటిలేషన్ విండో వచ్చేసి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. థర్డ్ బెడ్రూమ్ అనేది బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఎక్కడ వ్యూ బ్లాకేజ్ లేదండి అసలుకి. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఆల్ ఫ్లాట్స్కి. ఈ బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బిలో. ఆఫీస్ పర్పస్ కానీ సెల్ఫీస్ కానీ ఈ ఫ్లాట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 2045 సైజ్ కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుంది ఫ్లాట్ సైజ్ వచ్చేసి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఇప్పుడు చూస్తున్నది మీరు బ్లాక్ ఏ చూస్తున్నారు. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ బి అనమాట. బ్లాక్ బి ప్లస్ వచ్చేసి మెయిన్ రోడ్కు మనకు జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. కోకాపేట్ మెయిన్ రోడ్కి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి స్టిల్ టు సెల్లర్లు అనేది పార్కింగ్ అనేది ఇచ్చారు. గ్రౌండ్ లో వచ్చేసి మనకు కమర్షియల్ స్పేసెస్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఇందులో సైజెస్ వచ్చేసి మనకు 2045 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మొత్తం ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట.